వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిన్నప్పన్న భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో సోదాలు చేసి 3 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం అక్రమాస్తుల విలువ 30 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ చిన్నప్పన్న అవినీతి సామ్రాజ్యాన్ని ఏసీబీ అధికారులు కుండబద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతోనే విశాఖ ఏసీబీ అధికారులు రంగంలో దిగి ఏకకాలంలోనే రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వీళ్ళు ఏసీబీ సోదాలు నిర్వహించారు. అయితే దీన్ని ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆస్తుల విలువ ప్రకారం 3 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది. కానీ ఇది బహిరంగ మార్కెట్ లో 30 కోట్లకు పైగానే ఉంటుంది అన్నట్టు కూడా అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఒక అంచనా కూడా వేస్తున్నారు. అయితే ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక అధికారిగా పనిచేసిన చిన్నప్పను అవినీతి తిమ్మంగళాన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆయన కూడబెట్టిన ఆస్తులు ఒక్కొక్కటిగా చూస్తే చాలా ప్రైమ్ ల్యాండ్స్ లోని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. విశాఖలో మనం ఇప్పుడు ఏదైతే రాజధాని మనం అనుకుంటున్నామో డేటా సెంటర్, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సమీప ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఆస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ముందస్తుగానే సమాచారంతోనే కొనుగోలు చేశారా, అదేవిధంగా ఋషికొండ ప్రాంతంలో కూడా ఆయన ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్లుగా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఋషికొండ సమీపంలోని మనం చూడొచ్చు 500 కోట్ల పైగా పెట్టి జగన్ ఉండడానికి ఏదైతే భవనాన్ని నిర్మించారో ఆ సమీప ప్రాంతాల్లోనే ఈ యొక్క చిన్నప్పన ఆస్తులు కూడబెట్టిన తెలుస్తుంది. అగరపల్స గ్రామంలో 2025 సంవత్సరంలో కొనుగోలు చేసిన 160 చదరపు గజాల 5 ఫ్లాట్లు, అదేవిధంగా అనకాపల్లి జిల్లా పరవాడ ప్రాంతంలో 2024 ప్రాంతంలో 160 చదరపు గజాల 3 ఫ్లాట్లు, విశాఖలో ఋషికొండ ప్రాంతంలో పేబుల్ బీచ్ టవర్స్ లో 1 ఫ్లాట్, ఇలా మరొక అగ్రిమెంట్ చేసుకుని ఇవన్నిట్లో కూడా చూసినట్లయితే మనకు దాదాపుగా బహిరంగ మార్కెట్ విలువ 30 కోట్ల పైగానే ఉంటున్నట్టు. అయితే ఇందులో మరికొన్ని ఆస్తులు కూడా తేలాల్సింది. కొన్ని ఏదైతే బ్రోకరేజ్ షేర్స్ ఆ మార్కెట్ లో కూడా పెట్టినట్టు సుమారు 40 లక్షలు విలువ చేసే బాండ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. లాకర్లు కూడా తెరవాల్సింది. మరలా చిన్నప్పను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి అప్పన్ను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. జడ్జి కూడా నెక్స్ట్ మంత్ 8వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.